హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మనం చూడబోతున్న ఎడిటోరియల్ అన్సీమ్లీ కాన్ఫ్లిక్ట్ అనే టైటిల్తో వచ్చింది. ఇది సుప్రీంకోర్టుకి మరియు గవర్నమెంట్కి మధ్యలో జరుగుతున్న ఒక చిన్న యుద్ధం, కొలీజియం సిస్టమ్ విషయంలో ఉన్న కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన అంశం ఇది. సో సిలబస్ ప్రకారం జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ కిందకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. రీసెంట్గా చాలాసార్లు వస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ వీ హ్యావ్ టు ట్రాక్ ద ఎంటైర్ స్టోరీ అంతా మనం ట్రాక్ చేస్తూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మనకి ఇయర్ ఎండ్ డిసెంబర్ వచ్చేసింది. డిసెంబర్లో 2 అద్భుతమైన ఆఫర్స్ తీసుకొచ్చాం. చూడండి మీరు ఇక్కడ. ఈసారి వచ్చిన ఆఫర్ ఎలా ఉందంటే మీకు 10% ఆఫ్ ప్లస్ ఈఎంఐ ఆప్షన్. సో మన రెగ్యులర్ స్టాండర్డ్ ఫీ 60,000 పైన 10% డిస్కౌంట్ అంటే 54,000కి వస్తుంది. అది మళ్ళీ ఒకేసారి పే చేయక్కర్లేదు, మంత్కి 5,000 చొప్పున పే చేసుకునే మంచి అవకాశం కూడా లభించింది. ఇది యూపీఎస్ ఇన్ఫినిటీ ఆన్లైన్ లైవ్ అండ్ రికార్డెడ్కి. అదే యూపీఎస్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ వైజాగ్ లేదా హైదరాబాద్ జాయిన్ అయితే రెగ్యులర్ ఫీజు 70, 10% ఆఫ్ అయితే 63,000, దాన్ని మళ్ళీ మంత్లీ 5,000 చొప్పున పే చేసుకోవచ్చు. ఇంకా బ్యూటీ ఏంటి, న్యూ బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st January. మధ్యలో వెళ్తున్నామా అన్న భయం కూడా పెట్టుకోకర్లేదు. 1st January నుంచి కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. అయితే ఆఫర్ మాత్రం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ 15th December వరకు మాత్రమే. సో న్యూ బ్యాచెస్ 1st January కదా 31st వస్తాను అనుకుంటే కష్టం అమ్మ. 15th వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంది. ఈ లోపు మీకు క్లాసెస్ అవుతుంటాయి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ అవుతూనే ఉంటాయి. వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. సో జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యూజ్ దిస్ ఈఎంఐ ఆప్షన్ అండ్ 10% డిస్కౌంట్ ఆప్షన్ అండ్ దిస్ స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్. ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అన్ని కోర్సుల పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం అందిస్తున్నాం. మరి ఇదే స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ ఆప్షనల్స్ పైన ఏదో ఉంది, ఆప్షనల్స్ పైన కూడా ఉంది. ఆప్షనల్స్కి కూడా కొత్త బ్యాచెస్ January 1st నుంచి ప్రారంభమవుతున్నాయి. రెగ్యులర్ ఫీ 30,000, డిస్కౌంట్లో 27,000కి. ఆ 27,000 కూడా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేకుండా 5,000 పర్ మంత్ పే చేసుకునే ఛాన్స్ మీకు లభిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. మీరు ఒకటి తీసుకుని తర్వాత వేరే దానికి స్విచ్ అవ్వాలన్నా సరే మన ఇన్స్టిట్యూట్ ఆ ఛాన్స్ ఇస్తుంది. అండ్ అగైన్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇది 15th December వరకు మాత్రమే వ్యాలిడ్. సో ఆర్టికల్ స్టార్ట్ చేద్దాం. అన్సీమ్లీ కాన్ఫ్లిక్ట్ అనే పేరుతో ఆర్టికల్ మనకు వచ్చింది. అన్సీమ్లీ అంటే ఇన్అప్రోప్రియేట్, సంథింగ్ దట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ అని అర్థం అనమాట. కాన్ఫ్లిక్ట్ అంటే తెలుసు కదా, ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక చిన్న సంక్లిష్టమైన పరిస్థితి, ఒక గొడవ లాంటిది. గవర్నమెంట్స్ డయాట్రైబ్ డజంట్ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ విషయంలో సుప్రీంకోర్టుకి ఎగ్జిక్యూటివ్కి చిన్న క్లాష్ అనేది జరుగుతుంది. అయితే మన లా మినిస్టర్ రీసెంట్గా కొలీజియం సిస్టమ్కి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ చేసుకునే విధానానికి వ్యతిరేకంగా డయాట్రైబ్ అంటే వెర్బల్ అటాక్, మాటలతో చాలాసార్లు వరుసగా ఆయన అటాక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. ఇలా కామెంట్స్ చేయడం అనేది జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ విషయంలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయదు, సమస్యని పరిష్కారం చేయదు. ఒకరినొకళ్ళు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? అవ్వదు. అదే ఇక్కడ చెప్తున్నారు. The Union government appears determined to turn its conflict with the judiciary over judicial appointments into something unseemly. Unseemly అంటే inappropriate. యూనియన్ గవర్నమెంట్ ఎలా ఉందంటే జ్యుడిషియరీతో తనకున్న ఈ కాన్ఫ్లిక్ట్ని, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ విషయంలో తనకున్న కాన్ఫ్లిక్ట్ని ఇంకా పెద్దగా ఇంకా పెద్ద ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లాగా మార్చడానికి పట్టుదలతో కూడినట్టుగా ఉంది అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఎలాగైనా సరే దీన్ని ఇంకా పెంట చేసేయాలి అన్నట్టుగా పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తోంది అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాము మళ్ళీ ఒకసారి. లైట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఈ మధ్యన ఈ టాపిక్ చాలాసార్లు వచ్చింది. సో సుప్రీంకోర్టులో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టంలో మనకి CJI ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టుకి జడ్జెస్ని అపాయింట్ చేయడం కావచ్చు, వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొలీజియమే రికమెండ్ చేస్తుంది. అయితే ఈ రికమెండేషన్స్ అనేవి దే గో టు గవర్నమెంట్కి వెళ్తాయి. గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేసేస్తే ఇమీడియట్గా అది ఈ రికమెండేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ అయిపోతాయి. యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి, దే కెన్ సెండ్ దెమ్ బ్యాక్.
సుప్రీంకోర్టుకి మళ్ళీ వెనక్కి పంపించవచ్చు, ఈ లిస్ట్ మాకు యాక్సెప్టబుల్ కాదు అని. అప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ మళ్ళీ అదే లిస్టు యాజ్ టీజ్గా గవర్నమెంట్కి పంపితే ఇప్పటి వరకు ఉన్న కన్వెన్షన్ ఏంటంటే రెండోసారి పంపించారంటే యాక్సెప్ట్ చేసేయడం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు, నాంచుతోంది, వెనక్కి 2-3 సార్లు తిరిగి పంపించేస్తుంది. సో ఇది ప్రజెంట్ ఉన్న పరిస్థితి. ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు, మొట్టమొదటిసారి ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట. అది వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న గొడవ. ద సోర్సెస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆర్ 2-fold. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవకి సోర్స్ ఏంటంటే 2 ఆస్పెక్ట్స్లో. ఒకటి, వన్ ఈజ్ ద డైలీ డయాట్రైబ్ బై యూనియన్ లా మినిస్టర్ కిరెన్ రిజిజు, who appears to have been given an assignment to target the collegium system with trenchant criticism of its known but uncorrected flaws and top it with unwarranted remarks such as asking the court not to send any files if it felt it was sitting on them. అర్థమైందా? ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్లో ఇద్దరి మధ్య ఫ్రిక్షన్ నడుస్తుంది. మొదటిది ఏంటి అంటే డైలీ డయాట్రైబ్, రోజు కూడా యూనియన్ లా మినిస్టర్ కిరణ్ రిజిజు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. డయాట్రైబ్ అని చెప్పాను కదా, వెర్బల్ అటాక్, యాంగ్రీ వెర్బల్ అటాక్, మాటలతో ఏదో కామెంట్ చేస్తూ ఉన్నారు. హూ అపియర్స్ టు హావ్ బీన్ గివెన్ అన్ అసైన్మెంట్. చూస్తుంటే ఇతనికి ప్రభుత్వాధినేతలు అసైన్మెంట్ ఇచ్చినట్టుగా ఉన్నారు, రోజు టార్గెట్ చెయ్యు కొలీజియం సిస్టమ్ అని చెప్పి అతనికి ఒక పనప్పు చెప్పినట్టుగా కనిపిస్తోంది. టు టార్గెట్ కొలీజియం సిస్టమ్ విత్ ట్రెంచెంట్ క్రిటిసిజం ఆఫ్ ఇట్స్ నోన్ బట్ అన్కరెక్టెడ్ ఫ్లాస్. మీకు అర్థమవుతుంది అక్కడ? నోన్ అంటే కొలీజియం సిస్టమ్ యొక్క సంబంధించిన కొన్ని ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో, లోపాలు ఏవైతే ఉన్నాయో, నోన్ ఫ్లాస్ అందరికీ తెలుసు అవి, బట్ అన్కరెక్టెడ్, అవి అందరికీ తెలుసు కానీ వాటిని ఇప్పటివరకు కరెక్ట్ చేయట్లేదు. ఏంటది? ఒపేక్నెస్, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎలా తీసుకున్నారు, ఏ ప్రొసీజర్ ద్వారా తీసుకున్నారు బయటికి చెప్పరు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయరు. ఏమంటే అది మా ఇంటర్నల్ ఇష్యూ అంటారు, అది ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీం జ్యుడిషియరీకి సంబంధించిన అంశం అంటారు. ఇదొక పెద్ద ప్రాబ్లం అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ అందుకనే రాశారు ట్రెంచెంట్ క్రిటిసిజం అని చెప్పి రాశారు. ట్రెంచెంట్ అంటే విగరస్ అని, అంటే బాగా స్ట్రాంగ్గా, విత్ లాట్ ఆఫ్ విగర్, విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ, స్ట్రాంగ్ క్రిటిసిజం అని చెప్పి అంటున్నాం. అదొకటి. అండ్ టాప్ ఇట్ విత్ అన్వారంటెడ్ రిమార్క్స్ సచ్ యాజ్ ఆస్కింగ్ ద కోర్ట్ నాట్ టు సెండ్ ఎనీ ఫైల్స్ ఇఫ్ ఇట్ ఫెల్ట్ ఇట్ వాస్ సిట్టింగ్ ఆన్ దమ్. సుప్రీంకోర్టు ఏమంటుందంటే మేము ఇచ్చిన ఫైల్స్ అన్నీ కూడా మేమేం చేయకుండా యు ఆర్ సిట్టింగ్ ఆన్ దమ్, యూఆర్ సిట్టింగ్ ఆన్ దెమ్ అని చెప్పేసి క్లియర్గా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. సో వీళ్ళు ఏమంటున్నారు, మేము నిజంగానే మీకు అలా అనిపిస్తే, ఇఫ్ యూ థింక్ ఇట్ వాజ్ సిట్టింగ్, మీరు ఇచ్చిన ఫైళ్ళు మేము ఏమి చేయకుండా ఖాళీగా కూర్చోన్నాం మీకు అనిపిస్తే ఫైల్స్ పంపించడం మానేయండి అంటే ఇంకా రెచ్చగొట్టడం అనమాట. రెచ్చగొట్టే రిమార్క్స్ కూడా రిజిజు వేయడం అనేది జరిగింది. ఇది మొదటి ఆస్పెక్ట్. రెండోది ఏంటి? ద సెకండ్ ఈజ్ ద గవర్నమెంట్స్ స్ట్రాటజీ ఆఫ్ డిలేయింగ్ అపాయింట్మెంట్స్ రికమెండెడ్ బై ద కొలీజియం యాజ్ ఎ కౌంటర్ బ్లాస్ట్ టు ఇట్స్ లాస్ ఆఫ్ ప్రైమసీ ఇన్ ది మ్యాటర్. రెండోది ఏంటంటే గవర్నమెంట్స్ స్ట్రాటజీ ఆఫ్ డిలేయింగ్ అపాయింట్మెంట్స్. కొలీజియం ఎవరినైతే రికమెండ్ చేసిందో ఆ అపాయింట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయకుండా డిలే చేస్తున్న స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఓకే, అది యాజ్ ఎ కౌంటర్ బ్లాస్ట్ టు ఇట్స్ లాస్ ఆఫ్ ప్రైమసీ ఇన్ ద మ్యాటర్. బేసికల్గా దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ విషయంలో, ఓకేనా, జ్యుడిషియరీ రోల్ ఎంత, ఎగ్జిక్యూటివ్ రోల్ ఎంత అని మీరు గమనిస్తే ఎగ్జిక్యూటివ్కి అసలు రోల్ లేదు. రోల్ అంతా జ్యుడిషియరీదే. అంటే కొలీజియం సిస్టమే మొత్తం డిసైడ్ చేస్తుంది. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి, లేదంటే అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, అంతకంటే వీళ్ళు ఏం చేయలేరు. విచ్ మీన్స్ ఎగ్జిక్యూటివ్ డజంట్ హ్యావ్ ప్రైమసీ. దానికి ఇంపార్టెన్స్ అనేది లేకుండా పోయింది. ప్రైమసీ అనేది లేదు, అంటే ప్రధానమైన పాత్ర అది పోషించట్లేదు. సో దీనికోసమనే ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ రోల్ లేకుండా పోయిందని చెప్పేసి ఎన్జేఏసీని తీసుకొచ్చారు. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని తీసుకురావడం అనేది జరిగింది 2014లో. దీన్ని తీసుకొచ్చి దీంట్లో జ్యుడిషియరీకి చెందిన వాళ్ళు, ఎగ్జిక్యూటివ్కి చెందిన వాళ్ళు ఇద్దరు మెంబర్స్ ఉంటారు. ఈ ఎన్జేఏసీ అనేది జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ చేస్తుందని చెప్పి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్లీ ఏమైంది, 2015లో సుప్రీంకోర్టు ఎన్జేఏసీని అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొట్టేసింది. ఎందుకంటే ఇది ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధము, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని దెబ్బతీస్తుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగము, అది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో భాగం అవుతుంది. సో జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ని దెబ్బతీసినట్టే, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జ్యుడిషియరీ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది కాబట్టి అని సుప్రీంకోర్టు దీన్ని
కొట్టేసిందనమాట ఎన్జేఏసీని. సో అది ప్రభుత్వం మనసులో పెట్టేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రాబబ్లీ ప్రభుత్వం అది మనసులో పెట్టేసుకున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ అంటున్నారనమాట. అందుకే యాజ్ ఎ కౌంటర్ బ్లాస్ట్ తనకి లాస్ ఆఫ్ ప్రైమసీ ఉంది ఈ విషయంలో, అందుకే దానికి కౌంటర్ లాగా ఇది జరిగినట్టుగా మనకి కనిపిస్తుంది అన్నారు. A Supreme Court bench hearing a contempt petition against the government for not approving names reiterated by the collegium has wondered whether the government is not acting on the files because the court did not permit the implementation of NJAC. ఇప్పుడు చెప్పిన విషయమే. బేసికల్గా సుప్రీంకోర్టు ఎవరినైతే రికమెండ్ చేసిందో వాళ్ళని ఓకే చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, మేనమేషాలు లెక్కేస్తుంది, అంతే కదా. సో అందుకని చెప్పి కంటెంప్ట్ పిటిషన్ పడింది. అంటే కోర్టు ధిక్కారం, కోర్టు చెప్పిన మాట ప్రభుత్వం వినట్లేదని చెప్పేసి కంటెంప్ట్ పిటిషన్ కూడా ఎవరో వేశారనమాట, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారు. సో ఆ పిటిషన్ వింటూ సుప్రీంకోర్టు బెంచ్ ఏమందంటే హ్యాస్ వండర్డ్ వెదర్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ యాక్టింగ్ ఆన్ ద వైల్స్ బికాస్ ద కోర్ట్ డిడ్ నాట్ పర్మిట్. ఇంతకుముందు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేశారు, మోదీ గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే చేశారు, దాన్ని మేము పర్మిట్ చేయలేదు, అందువల్లే ఇలా చేస్తున్నారేమో అని మాకు అనిపిస్తోందని చెప్పి కోర్టు డైరెక్ట్గా వ్యాఖ్యానించేసింది. There will be many takers for Mr. Rijiju's central point that the collegium system is opaque. అయితే ఇక్కడ ఏంటి, లా మినిస్టర్ రిజిజు యొక్క సెంట్రల్ పాయింట్ ఏంటి, కొలీజియం సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి, అది ట్రాన్స్పరెంట్గా లేదు. ఒపేక్ అంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, నాన్ ట్రాన్స్పరెంట్ అనమాట. అంటే ఏం జరుగుతుందో తెలియకపోవడం, పారదర్శకత లేకపోవడం. ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఏంటి, మనం ఏం చేస్తున్నామో క్లియర్గా బయటికి చెబుతూ ఉంటే అది ట్రాన్స్పరెన్సీ, అది లేకపోతే ఒపేక్నెస్. సో కొలీజియం సిస్టమ్ ఒపేక్, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎందుకు తీసుకుంటున్నారో, ఏ రేషనల్ బేస్ చేసుకొని తీసుకున్నారో అది ఎవరికీ తెలియట్లేదు అనేది మెయిన్ సెంట్రల్ పాయింట్. ఆ పాయింట్ని చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. హౌఎవర్ అయితే హిజ్ అడ్వర్స్ కామెంట్స్ ఫెయిల్ టు హైడ్ ద పర్సెప్షన్ దట్ ద ఎయిమ్ మే బీ టు డీలెజిటిమైజ్ ద కోర్ట్. అయితే అడ్వర్స్ కామెంట్స్ ఏంటి, కొంచెం హార్ష్గా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పర్సెప్షన్ని హైడ్ చేయలేకపోతున్నాయి. పర్సెప్షన్ అంటే ఏంటి, భావన. అంటే వీళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనకు ఒక భావన వస్తుంది, అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందని మనం అనుకుంటాంగా కామన్ పీపుల్. మనకి ఏం పర్సెప్షన్ వస్తుంది, దట్ ద ఎయిమ్ మే బీ టు డీలెజిటిమైజ్ కోర్ట్, అంటే కోర్టు యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించడం. డీలెజిటిమైజ్ అంటే కోర్టు యొక్క లెజిటిమసీని దెబ్బతీయడము, దీని యొక్క ఒపీనియన్ లాగా, ఉద్దేశంలాగా కనిపిస్తుంది. అంటే మీరేమీ చేయలేరు, మేమే చేయగలుగుతాము అనే ఉద్దేశం ఏమైనా ఉందా అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. రైట్, అంటే అథారిటీ, వాళ్ళ చేతిలో అథారిటీ మేము లాగేసుకుంటున్నాము, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అన్నీ మీ చేతిలో ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారు, మేము అప్రూవ్ చేస్తే కానీ ఏది అవ్వదు అని ప్రూవ్ చేసే ఉద్దేశం దీని వెనకాల ఉన్నట్టుగా అనిపిస్తుంది. ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వైలేటింగ్ ద ప్రివైలింగ్ లీగల్ పొజిషన్. ప్రివైలింగ్ అంటే ప్రస్తుతం ఫాలో అవుతున్న లీగల్ పొజిషన్ ఏంటి, అంటే రికమెండేషన్ రీఐటరేటెడ్ బై ద కొలీజియం. ఒక రికమెండేషన్ ఇప్పుడు కొలీజియం సిస్టమ్ రికమెండ్ చేసింది పలానా వ్యక్తిని అపాయింట్ చేయండి అని, గవర్నమెంట్ ఏమో ఒప్పుకోకుండా లిస్ట్ వెనక్కి పంపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ మళ్ళీ దాన్ని రీఐటరేట్ చేసింది అనుకోండి, అప్పుడు దాన్ని గవర్నమెంట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద కరెంట్ లీగల్ పొజిషన్. కానీ ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటి, అది కూడా వైలేట్ చేస్తుంది అనమాట. ఆఫ్టర్ డ్యూ కన్సిడరేషన్ ఆఫ్ ఇట్స్ అబ్జెక్షన్స్ ఈజ్ బైండింగ్ ఆన్ ఇట్. బేసికలీ ప్రజెంట్ ఉన్న పొజిషన్ ఏంటంటే, ఎవరినన్నా పంపిస్తే ఒకవేళ ప్రభుత్వం దాన్ని వెనక్కి పంపితే, వాళ్ళ అబ్జెక్షన్స్ అన్నితో పాటు వెనక్కి పంపితే దాన్ని కన్సిడర్ చేసి కొలీజియం సిస్టమ్ మళ్ళీ అతని పేరు తిరిగి పంపించింది అనుకోండి, రీఐటరేట్ చేసింది అనుకోండి, అది బైండింగ్ ఆన్ ఇట్, అంటే గవర్నమెంట్ అది ఫాలో అవ్వాలి. అది కరెంట్ లీగల్ పొజిషన్. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు బ్రింగ్ రిలేషన్స్ బిట్వీన్ ద జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్యాక్ ఆన్ ట్రాక్. మరి ఈ రిలేషన్స్ ఇంతేనా, మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ తేగలుగుతాం. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. ఎప్పుడు, ఇఫ్ ఓన్లీ టూ సైడ్స్ ఆర్ విల్లింగ్ టు అడ్రస్ ఈచ్ అదర్స్ కన్సర్న్స్. ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరి యొక్క కన్సర్న్స్ని ఇంకొకరు అర్థం చేసుకొని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తే, వాళ్ళు అడుగు ముందు వీళ్ళు అడుగు ముందుకేస్తేనే అప్పుడు రెండింటి మధ్య రిలేషన్స్ మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ వస్తాయి. ద కోర్ట్ హ్యాస్ అ వ్యాలిడ్ పాయింట్ వెన్ ఇట్ సేస్ ద అన్సర్టనిటీ ఓవర్ ద ఫేట్ ఆఫ్ ఎ రికమెండేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ ఎమినెంట్ లాయర్స్ విత్డ్రాయింగ్ దేర్ కన్సెంట్ ఆర్ డిక్లైనింగ్ ఇన్విటేషన్స్ టు జాయిన్ ద బెంచ్. మీరు తేల్చకుండా, మునగకుండా, అన్సర్టనిటీతో మెయింటైన్ చేయడం, అంటే మేము ఏది పంపిస్తున్నా మీరు యాక్సెప్ట్ చేయకుండా వాయిదాలు వేస్తూ ఇలా అనిశ్చితిని మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, గొప్ప గొప్ప లాయర్స్
ఎవరినైతే సుప్రీంకోర్టు జడ్జిలుగా వాళ్ళని అపాయింట్ చేస్తుందో, బెంచ్లో వాళ్ళని మీరు సుప్రీంకోర్టు జడ్జిలుగా వచ్చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు అపాయింట్ చేస్తుందో, ఎమినెంట్ లాయర్స్ అందరూ కూడా వాళ్ళ కన్సెంట్ని విత్డ్రా చేసుకుంటున్నారు. ఎన్నాళ్ళకి వెయిట్ చేస్తాం మేము? వాళ్ళ పేరు వెళ్ళింది సుప్రీంకోర్టు జడ్జిగా, తేల్చరు మునగరు, అలా వాయిదాలు వేస్తారు. బాబు మాకు వద్దు, మేము ఇంకా లాయర్గానే కంటిన్యూ అవుతామని చెప్పేసి దే ఆర్ డిక్లైనింగ్ ఇన్విటేషన్స్ టు జాయిన్ ద బెంచ్. మేము బెంచ్లో జాయిన్ అవ్వము. బెంచ్ అంటే ధర్మాసనం, అంటే జడ్జిలుగా మేము జాయిన్ అవ్వమని, లేదా వాళ్ళ కన్సెంట్ని విత్డ్రా చేయడం అనేది చేస్తున్నారు. మాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదని తేల్చేస్తున్నారు. ఎన్నాళ్ళు వెయిట్ చేస్తాం అన్నట్టుగా ఉంది. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇగ్నోరింగ్ ఈవెన్ 2 or 3 రీఐటరేషన్స్. ఇన్ఫ్యాక్ట్ 2-3 సార్లు పంపించిన లిస్టు కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయని సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఒక వ్యక్తి పేరుని 2-3 సార్లు రికమెండ్ చేసినా సరే, అసలు ఒకసారి రికమెండ్ చేసి ప్రభుత్వం తిప్పి పంపి మళ్ళీ కొలీజియం పంపిస్తే వెంటనే యాక్సెప్ట్ చేసేయాలి. అది ప్రజెంట్ లీగల్ పొజిషన్. అలా 2 సార్లు 3 సార్లు చేసినా సరే యాక్సెప్ట్ చేయకుండా వాయిదాలు వేస్తున్న సందర్భాలు, ఇన్స్టెన్సెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ కమ్యూనికేషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆర్ రిజర్వేషన్స్. జనరల్గా ఏంటి, వాళ్ళకి ఇష్యూ ఉందనుకోండి, గవర్నమెంట్ చెప్పాలి. ఎవరికి చెప్పాలి? కొలీజియంకి చెప్పాలి. ఇది మా అబ్జెక్షన్స్, మాకున్న అనుమానాలు. రిజర్వేషన్స్ అంటే అనుమానాలు, భయాలు, డౌట్స్ అని. ఇవి మాకున్న అనుమానాలు, ఇవి మాకున్న అబ్జెక్షన్స్, రైట్ అని కమ్యూనికేట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ అది కూడా జరగట్లేదు కొన్ని సందర్భాల్లో. దట్ ది గవర్నమెంట్ మే హ్యావ్ అబౌట్ పర్టికులర్ క్యాండిడేట్స్ విషయంలో మీకు ఏమైనా అనుమానాలు, అబ్జెక్షన్స్, రిజర్వేషన్స్ ఉంటే అవన్నీ చెప్పాలి. అది చెప్పట్లేదు. ఇఫ్ ద కరెంట్ ట్రెండ్ కంటిన్యూస్, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు కన్సీవ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఎ మేజర్ వర్డిక్ట్ దట్ మే గో అగెన్స్ట్ ద గవర్నమెంట్ ఈస్ portrayed by the political leadership as stemming from the hostility of the judiciary and not one on merits. చూసారా, ఇప్పుడు ఏమైందంటే, రేపు పొద్దున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జుడిషియరీ నుంచి ఏదైనా తీర్పు వచ్చింది అనుకోండి, సో పొలిటికల్ లీడర్షిప్ ఏమని ప్రొజెక్ట్ చేస్తుంది, మేము కొలీజియంని కామెంట్ చేస్తున్నాం కాబట్టి జుడిషియరీ మా మీద పగబట్టేసింది, అందుకనే మాకు వ్యతిరేకంగా, అది మనసులో పెట్టుకుని మాకు వ్యతిరేకంగా తీర్పిస్తోంది, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ మెరిట్స్ అని ప్రొజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అలా ప్రొజెక్ట్ చేసే అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంది. వన్ వే ఆఫ్ స్టాపింగ్ ఫర్దర్ డిటీరియోరేషన్ ఈజ్ ఫర్ ద గవర్నమెంట్ టు క్లియర్ పెండింగ్ రికమెండేషన్స్. మరి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ ఇంకా క్షీణించిపోకుండా ఆపాలి అంటే వన్ వే ఏంటంటే, ప్రజెంట్ పెండింగ్ రికమెండేషన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలి విత్ డ్యూ డిస్పాచ్. ఇమీడియట్గా వాటిని క్లియర్ చేసేసి ఎవరిని ఎక్కడ పోస్ట్ చేయాలో అక్కడ పోస్ట్ చేసేయాలి. ఓకేనా, అది. సో బేసికల్గా ఇక్కడ అర్థం ఏంటి, డిస్పాచ్ అంటే ఎవరిని ఎక్కడికి పంపించాలి అక్కడ పంపించాలి అనమాట. అనదర్ వే ఈజ్ ఫర్ ద జుడిషియరీ టు బిగిన్ ఆర్ అగ్రీ టు ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ ద వే ద కొలీజియం ఫంక్షన్స్, ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు ఎక్స్పాండింగ్ ద రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్ అండ్ వైడెన్ ద జోన్ ఆఫ్ కన్సిడరేషన్ సో దట్ ద సుపీరియర్ జుడిషియరీ అండ్ దోస్ ఇట్ కన్సల్ట్స్ ఆర్ మోర్ డైవర్స్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ సెక్షన్స్. ఇది ప్రభుత్వం ఇమీడియట్గా క్లియర్ చేయాలనేది ఒకటి. రెండవది ఏంటి, జుడిషియరీ కూడా ఫస్ట్ స్టార్ట్ చేయాలి లేదా అగ్రీ అవ్వాలి. దేనికి? టు ఏ ప్రాసెస్ ఆఫ్ రిఫార్మ్స్. కొలీజియం సిస్టమ్ ప్రజెంట్ ఏ రకంగా ఫంక్షన్ అవుతుంది అనే ఆస్పెక్ట్లో రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా జ్యుడిషియరీ పైన ఉంది. ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి, ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు ఎక్స్పాండింగ్ ద రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్. అంటే ఇప్పుడు నలుగురు సీనియర్ జడ్జిలు ఒక సీజీఐ కలిపి డిసైడ్ చేస్తున్నారు. అలా కాకుండా ఇంకా ఎక్కువ మందిని కన్సల్ట్ చేసేలాగా, ప్రాబబ్లీ ఎగ్జిక్యూటివ్ నుంచి కొంతమందిని కూడా కన్సల్టేషన్లోకి తీసుకునేలాగా, లేదా హైకోర్టులో కొంతమందిని కన్సల్ట్ చేసేలాగా తీసుకునేలాగా. సో రేంజ్ ఆఫ్ కన్సల్టేషన్ ఎక్స్పాండ్ చేయడము, వైడెన్ ద జోన్ ఆఫ్ కన్సిడరేషన్. మీరు ఎంతమందిని కన్సల్ట్ చేస్తున్నారు సుప్రీంకోర్టు బెంచ్ కోసం? ఒక 3-4 మీకు తెలిసిన వాళ్ళనే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ మందిని, జోన్ ఆఫ్ కన్సిడరేషన్, ఎంతమందిని మీరు సుప్రీంకోర్టు బెంచ్లో ఇండక్ట్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. సో ద పీపుల్ యు ఆర్ కన్సిడరింగ్, ఆ జోన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో దట్ సుపీరియర్ జ్యుడిషియరీ అండ్ దోస్ ఇట్ కన్సల్ట్స్ ఆర్ మోర్ డైవర్స్. అంటే ఎక్కువ మంది, ఎక్కువ కేటగిరీస్, డైవర్స్ సెట్ ఆఫ్ పీపుల్ని కన్సల్ట్ చేసినట్టు, అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ సెక్షన్స్. ఆల్ సెక్షన్స్కి సంబంధించిన వ్యక్తుల్ని మీరు కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది. ఇలాంటి మార్పులు తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ బియాండ్ ద రియామ్ ఆఫ్ పాసిబిలిటీ ఫర్ ద గవర్నమెంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ న్యూ కాన్స్టిట్యూషనల్ మెకానిజం టు మేక్ అపాయింట్మెంట్స్ వితౌట్ అండర్మైనింగ్ జ్యుడిషియల్ అథారిటీ. జ్యుడిషియల్ అథారిటీని అండర్మైన్ చేయకుండా, అంటే దాన్ని తగ్గించకుండా కొత్త కాన్స్టిట్యూషనల్ మెకానిజంని డివైజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఏమీ కాదు. అది గవర్నమెంట్ యొక్క నాట్ బియాండ్ ద రియాల్, అంటే గవర్నమెంట్ పరిధి దాటిపోయింది ఏమీ కాదు. గవర్నమెంట్ ఒకవేళ చేయాలంటే జ్యుడిషియరీ యొక్క ఇంపార్టెన్స్ని, ప్రైమసీని తగ్గించకుండా, జ్యుడిషియరీ యొక్క ప్రైమసీని తగ్గించకుండా
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎన్జేఏసీ తీసుకొచ్చారనుకోండి, మళ్ళీ ఒకసారి ఈసారి జ్యుడిషియల్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తక్కువ ఉంటారు. అల్టిమేట్గా జ్యుడిషియరీ అనుకుంటే చేయగలిగేలాగా వాళ్ళకే ప్రైమసీ ఇచ్చి అట్లీస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందులో పార్ట్ అండ్ పార్సల్ అయ్యేటట్టుగా చేశారనుకోండి, అప్పుడు జ్యుడిషియరీ నుంచి అబ్జెక్షన్ రాకపోవచ్చు కదా. ఇట్లాంటి ఆస్పెక్ట్స్ కూడా ఆలోచించవచ్చు కదా ప్రభుత్వం. లాస్ట్ టైం ఏమైందంటే ఈక్వల్ మెంబర్స్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఎక్కువ మెంబర్స్ ఉండడం జరిగింది, అందువల్ల సుప్రీంకోర్టు కొట్టేసింది. అలా కాకుండా జ్యుడిషియరీకే ప్రైమసీ ఇస్తూ వాళ్ళ అథారిటీని అండర్మైన్ చేయకుండా ఉంటే, అలాంటి కొత్త సిస్టమ్ తీసుకొస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది కదా అని కూడా అంటున్నారు. అందుకే ఇట్ ఈస్ ఆల్సో నాట్ బియాండ్ ద రియాల్మ్. రియాల్మ్ అంటే ఫీల్డ్, పరిధి, గవర్నమెంట్ పరిధికి మించిపోయింది ఏం కాదు, గవర్నమెంట్ చేయాలంటే అది కూడా చేయగలుగుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. సో వెరీ ఈజీ ఆర్టికల్, చాలాసార్లు ఈ మధ్యన వస్తుంది, అందుకని నేను మళ్ళీ డీటెయిల్డ్గా వెళ్ళలేదు. సో దట్స్ ఇట్ అమ్మా, టేక్ కేర్, బాయ్. సో ఇంకా రెండు మీకు చెప్పాల్సింది ఏంటంటే, వర్కింగ్ ప్రొఫెషనల్స్, మీలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వేరియస్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మీకోసం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్స్ కూడా మనం ఒకటి లాంచ్ చేసాం యూపీఎస్సీ ఇన్ఫినిటీలో. మీకు రాత్రి 7 గంటలకి మరియు సండే పూట క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు నైట్ 7 PM ఆన్వర్డ్, 7కి 8కి ఉంటాయి, మళ్ళీ సండేలు ఉంటాయి. రైట్, మీకు టైం ఉన్నప్పుడు రిమైనింగ్ కోర్సు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. మీకు కూడా సేమ్ 54,000 ఈఎంఐ 5,000 ఆప్షన్ ఉంది. అండ్ మీకు కూడా 1 జనవరి నుంచి కొత్త బ్యాచెస్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అమ్మా. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఇంకొక అడ్వాంటేజ్ అంటే మెంటర్షిప్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, మీకు ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్, సేమ్ ఫీజే ఈఎంఐ తగ్గించాను చూసారా. కాలేజ్ పిల్లలకి కాలేజ్ ఫీజులతో పాటు చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి తక్కువ ఈఎంఐతో ఎర్లీగా జాయిన్ అయ్యే అవకాశాన్ని కాలేజ్ స్టూడెంట్స్కి కల్పిస్తున్నాం. సో న్యూ బ్యాచెస్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు కూడా కాలేజీలకు వెళ్ళి ఈవినింగ్ వచ్చాక నైట్ 7 PMకి మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు. అలాగే సండే పూట క్లాసులు అటెండ్ అవ్వచ్చు. ఎప్పటి నుంచే కొంచెం నేర్చుకుంటూ ఉంటారు. మీరు కాలేజ్ అయ్యాక కూడా మన లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడే కంటిన్యూ అయిపోతారు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. కాలేజ్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇలాంటి ఆప్షన్స్ మళ్ళీ రావమ్మా. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్.